నమస్తే, వెల్కమ్ టు నవ్య. ఈరోజు నవ్యాలో మనం లేటెస్ట్ అండ్ ట్రెండీ కుర్తా సెట్స్ చూడబోతున్నాం. సో ఇక్కడ మనం చూస్తే టస్సర్లో చూస్తున్నాము ఈ కుర్తీస్ అన్నీ కూడా. అంటే కుర్తీ సెట్స్ ఇవి, ఓన్లీ కుర్తీస్ కాదు, అంటే కుర్తీతో పాటు దుపట్టా ఇంకా ప్యాంట్ కూడా వస్తుంది. సో చూడండి, అంటే ఫ్రీ సైజ్ ఇస్తున్నారు వీళ్ళు. మనం అంటే స్టిచ్ చేసుకోవాలి, సెమీ స్టిచ్డ్ అనమాట. ఎవరైనా కూడా కొనుక్కోవచ్చు, అంటే సైజెస్ అనేవి ఏమీ ఉండవు, మనం తీసుకొని స్టిచ్ చేయించుకోవచ్చు. కానీ చూస్తున్నారు, ఇప్పుడు మీరు కుర్తీ చూస్తున్నారు కదా ఎంత ప్లెయిన్గా ఉందో. సో కుర్తీ చూడండి, హై కాలర్, హై నెక్ ఇచ్చారు. హ్యాండ్స్ వచ్చేసి మనకి 3/4 ఇచ్చారు. అంటే మనం స్టిచ్ చేయించుకున్నాక సైజ్ని బట్టి ఈ హ్యాండ్స్ లెంత్ ఫుల్ కూడా వస్తూ ఉండొచ్చు. సో మంచి ప్యూర్ టసర్లో ఉంది ఈ కుర్తీ, చాలా ప్యూర్గా ఉంది. సో పట్టుకున్నాను కాబట్టి నాకు తెలుసు, చాలా అంటే చాలా బాగుంది. సో ఇప్పుడు మీకు ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే, సో ఇప్పుడు మనం కుర్తీ చూసాం కదా, దీని దుపట్టా చూస్తాం. సో ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి, ఎంత మంచి కలర్ కాంబినేషన్తో బ్లాక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉంది. రాధాకృష్ణలో పెయింటింగ్ హైలైట్ అవుతుంది. సో చూడగానే చాలా అంటే చాలా అట్రాక్టివ్గా అనిపించింది, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో చూడండి ఎంత బాగుందో పెయింటింగ్. సో దుపట్టా అంతా కూడా మనకి టాప్ వచ్చేసి బ్లాక్లో వచ్చింది కాబట్టి దుపట్టాకి బార్డర్ కూడా బ్లాక్లో ఇచ్చారు. సో టోటల్ హ్యాండ్ పెయింటింగ్ అనే చెప్పొచ్చు, అంతేకాకుండా ప్యూర్ టసర్ అనమాట. సో ఇవన్నీ కూడా మనకి చాలా రీజనబుల్గా వస్తున్నాయి. ఇక్కడ చూస్తే అంటే ఇలాంటి చాలా రాధాకృష్ణ డిజైన్స్తో మంచి పెయింటింగ్స్తో శారీస్ అలాగే కుర్తీస్ ఉన్నాయి. సో ఇది మనం ఇప్పుడు ఒక కుర్తీ సెట్ చూసాం కదా, సో ఇంకో కలర్ కాంబినేషన్లో ఇంకో కుర్తీ సెట్ చూద్దాం. ఇందాక మనం బ్లాక్లో చూసాం కదా, ఇది మంచి పర్పుల్ షేడ్లో ఉంది. సో చాలామంది అమ్మాయిలకి పర్పుల్ అంటే చాలా ఇష్టపడతారు. సో పర్పుల్ మనకి దుపట్టా వచ్చేసి టమాటో రెడ్ కలర్లో ఉందన్నమాట. సో మంచి కలర్ కాంబినేషన్. ఇందాక చూసినట్టే కుర్తీ అంతా కూడా ప్లెయిన్గా వస్తుంది, సెమీ స్టిచ్ చేయించుకోవచ్చు. మనం సెమీ స్టిచ్డ్ ఫ్రీ సైజ్ ఇచ్చారు కాబట్టి ఎలాంటి వాళ్ళైనా కూడా ఎలాంటి సైజ్ అయినా కూడా ఫ్రీగా వచ్చేస్తుంది అనమాట. మనం స్టిచ్ చేయించుకుంటే సరిపోతుంది. ఇందాక మనం రాధాకృష్ణులు చూసాం కదా, సో ఇక్కడ కృష్ణుడి చేతిలో ఉన్నటువంటి ఫ్లూట్ అలాగే నెమలి పింఛం హైలైట్ చేస్తూ, అంటే వీళ్ళ దగ్గర అంటే కృష్ణుడికి సంబంధించి హ్యాండ్ పెయింటింగ్తో ఎంత బాగున్నాయో, చాలా అంటే చాలా క్యూట్గా ఉంది. హ్యాండ్ పెయింటింగ్తో చేశారు మొత్తం కూడా. మంచి కలర్ కాంబినేషన్ హైలైట్ చేస్తూ, అంటే కుర్తీ కలర్ని దుపట్టాలో అంటే బార్డర్లో హైలైట్ చేస్తూ ఇచ్చారు. సో దుప్పట్టకి రెండు వైపులా కూడా కృష్ణుడి చేతిలో ఉన్నటువంటి ఫ్లూట్ అలాగే నెమలి పింఛంని హైలైట్ చేస్తూ కుర్తీ అలాగే దుప్పట్టా కాంబినేషన్లో మంచి కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. సో ఇది కుర్తీ యొక్క డీటెయిలింగ్. నెక్స్ట్ కుర్తీ చూద్దాం. నెక్స్ట్ కుర్తీ చూస్తున్నాము, ఆనియన్ కలర్లో ఉంది కుర్తీ. సో ఇట్లాంటి కలర్స్ మనకి చాలా రేర్గా దొరుకుతాయి. సో చూస్తే ఇందాక చూసినట్టే మనకు అక్కడ చిన్న డిజైన్ ఇచ్చారు, ఇక్కడ మంచి బటన్స్తో హైలైట్ చేశారు. కుర్తీ అంతా కూడా ఓవరాల్ ఒకటే కలర్లో వస్తుంది. హ్యాండ్స్ చూస్తే కనుక 3/4 హ్యాండ్స్ వస్తాయి. సో దీనికి దుపట్టా చూద్దాం. అంటే మనకి కుర్తీస్ కన్నా కూడా దుపట్టాస్ చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు. సో ఎంత క్యూట్గా ఉన్నాయండి దుపట్టాలు చూస్తే. సో చూడండి, ఇందాక మనం కృష్ణుడు రాధాకృష్ణులది పెయింటింగ్ చూసాము ఒక దుపట్టా పైన. నెక్స్ట్ దుపట్టా పైన మనం కృష్ణుడి చేతిలో ఉన్నటువంటి ఫ్లూట్ డిజైన్ చూసాం. సో ఇక్కడ బాలకృష్ణుడు, పక్కనే గోవు, ఎంత అందంగా ఉందో చూడండి. ఓవరాల్గా హ్యాండ్ పెయింటింగ్ అనే చెప్పొచ్చు. సో చాలా నీట్గా మంచి కలర్ కాంబినేషన్తో, అంటే కుర్తీ కలర్ని హైలైట్ చేస్తూ దుపట్టా కాంబినేషన్లో ఇచ్చారు. సో చూడండి, సో ఇందాక కుర్తీస్ అన్నీ కూడా మనం ప్లెయిన్గా చూసాం కదా. సో ఇప్పుడు చూసే కుర్తీ స్పెషాలిటీ ఏంటంటే టై అండ్ డై కుర్తీస్ అనమాట. సో మంచి కలర్ కాంబినేషన్తో, అంటే 2 కలర్స్తో టై అండ్ డై కలర్ కాంబినేషన్ వచ్చింది. సో చూడండి, ఇది కూడా ఫ్రీ సైజ్ అనమాట. సో నెక్ వచ్చేసి కాలర్ నెక్ ఇచ్చారు. ఇక్కడ మనం చూస్తే వీ నెక్. సో యాజ్ యూజువల్గా 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. ఇది కూడా ఫ్రీ సైజ్, అంటే ఎలాంటి వారైనా కూడా స్టిచ్ చేయించుకొని వాళ్ళ సైజ్ చేయించుకొని వేసుకోవచ్చు. సో అంటే చాలా బాగుందండి. సో దుపట్టా చూస్తున్నాం, దుపట్టా కూడా టై అండ్ డై వచ్చిందనమాట. సో నావీ బ్లూ కలర్ అలాగే ఎల్లో కలర్తో మంచి కాంబినేషన్లో ఉంది. సో ఓవరాల్ కుర్తీ అలాగే దుపట్టా కాంబినేషన్ ఒకలా ఉంటే, ఈ దుపట్టా చివర్లో మాత్రం డిఫరెంట్ డిజైన్తో హైలైట్ చేశారు, సేమ్ టై అండ్ డైలో. సో ఇది ఈ కుర్తీ డీటెయిలింగ్. నెక్స్ట్ కుర్తీ చూద్దాం. అసర్లోనే మనం బ్లూ కలర్లో ఇంకొక కుర్తీ చూస్తున్నాము. సో చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్. నెక్ కూడా చూస్తే మంచిగా, అంటే మనకి దుపట్టాలో ఏ డిజైన్ అయితే వస్తుందో కాలర్లో ఆ డిజైన్తో చిన్నగా హైలైట్ చేస్తూ ఇచ్చారు నెక్.
సో స్లీవ్స్ వచ్చేసి మనకి 3/4 ఇచ్చారు. సో ఇవి కూడా మనం స్టిచ్ చేయించుకొని మనకు నచ్చిన విధంగా స్టిచ్ చేయించి వేసుకోవచ్చు. మ్యాంగో డిజైన్తో దుపట్టా అంతా కూడా హైలైట్ చేశారు. మనం చూసుకున్నట్లయితే కుర్తీలో కాలర్ దగ్గర మనకి దుపట్టా డిజైన్ని హైలైట్ చేశారు. కుర్తీ అంతా ప్లెయిన్గా ఉంది కాబట్టి సో దుపట్టా చాలా నీట్గా మంచి హెవీ వర్క్తో ఇచ్చారు. సో చూడండి అంతా కూడా హ్యాండ్ పెయింటెడ్ ప్యూర్ టసర్ అని చెప్పుకోవచ్చు. సో దుపట్టా వేసుకుంటే ఆ కుర్తీకి చాలా నిండుదనం వస్తుంది, చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. సో క్లాత్ కూడా చాలా బాగుంది. ఫాలింగ్ క్లాత్, మనం ఎలా వేసుకుంటే అలా ఆగుతుంది. టస్సర్ ఫ్యాబ్రిక్లో ఇంతవరకు కూడా మనం ప్లెయిన్ కుర్తీసే చూసాం కదా. సో ఇప్పుడు డిజైనర్లో చూస్తున్నాము. కుర్తీ అంతా కూడా ఓవరాల్గా ఫ్లవర్ డిజైన్తో వచ్చింది. సో ఇదంతా కూడా హ్యాండ్మేడ్ అనే చెప్పుకోవచ్చు. చాలా నీట్గా ఉందన్నమాట. ఫ్లవర్ డిజైన్తో మంచి లీవ్స్ ఇస్తూ ఓవరాల్గా కూడా మనం నెక్ చూస్తే మంచి వీ నెక్ ఇచ్చారు. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. సో మంచి బ్లూ కలర్లో ఉంది, అందరికీ ఇష్టపడే కలర్ అని చెప్పుకోవచ్చు. సో ఇవి హ్యాండ్స్ చూస్తే 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. ఇది కూడా మనకి ఫ్రీ సైజులో ఉంది, ఎవరైనా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు, సెమీ స్టిచ్డ్. సో ఇంతవరకు మనం చూసిన కుర్తీస్ అన్ని ప్లెయిన్గా ఉండి మనకి దుప్పటాస్ అనేవి అండ్ మంచి హ్యాండ్ వర్క్తో నిండుగా వచ్చాయన్నమాట. మనం ఇప్పుడు చూస్తే కుర్తీ ఎంత డిజైన్గా ఉందో మనకి దుప్పట్టా వచ్చేసి ప్లెయిన్గా, అంటే దీనిపైన కూడా మనకి డిజైన్ ఇచ్చారు. అంటే కనిపించినట్టుగా చాలా నీట్గా ఉంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. సో ఇది దుపట్టా. సో చూసారు కదా మంచి టసర్ సిల్క్లో కుర్తీ సెట్స్. మరో సెగ్మెంట్తో మళ్ళీ కలుద్దాం.